హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికైతే నేను 1/2 కేజీ వరకు క్యారెట్లని తీసుకున్నాను. అలాగే 1 కప్పు షుగర్, 1 కప్పు పచ్చి పాలు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఇలాచి, నెయ్యి. ఇప్పుడు క్యారెట్లని పొట్టు తీసి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చిప్స్ కట్టర్తో క్యారెట్లన్నీ తురుముకోవాలి. ఇలాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఇంకొక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పాలను వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ క్యారెట్ హల్వా చేయడం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కమ్మగా నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి సర్వింగ్ చేసి తీసుకోవడమే. చూసారుగా ఎంత బాగా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.